పరమ తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం మరి ప్రియులు కృష్ణ గారి యొక్క కుటుంబం తరపున జరగబోవు కుమారుని యొక్క మరి వివాహం కొరకు ముందుగా దేవుని నామాన్ని మరి గణపరచాలన్న మనసును మరి వారి కలిగి ఉండటాన్ని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అలాగే స్థానిక సంఘానికి అలాగే కూడి వచ్చిన బంధువులకును మిత్రులకును అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ వాక్య పరిచయంలోనికి మనం వెళ్దాం. వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రి కాలమందు ఏర్పాటు చేసిన కూడికను మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఏ మాటలు మా జీవితాలకు అవసరమో నాయన, ఏ హృదయానికి అవసరమో ఆ మాటలు మీ గ్రంథం ద్వారా మాకు నేర్పించి మమ్మల్ని బలపరచుకుని ప్రయాసపడుతున్న సంఘాన్ని కుటుంబాన్ని దీవించుకుని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు పేరట అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క ఉన్నతమైన మాటలను మనం నేర్చుకుందాం. దేవుని గ్రంథంలో దేవుడు మానవ జాతి పట్ల చాలా విలువైన మాటలను ఆయన దైవ గ్రంథం నుంచి మనకు నేర్పుతూ ఉన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ విలువైన మాట ఒకటి మనకి అక్కడ కనపడుతూ ఉంది. చదువుదాం. 115వ కీర్తన 13 నుంచి 14 వచనాలు మనం చదువుదాం. వాక్యాన్ని, పెన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అన్నాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదము అక్కడ పెద్దవారే కాదు, చిన్నవారినేమి పెద్దవారినేమి అందరినీ కూడా తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఏం చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తాను అని మాట చెప్తూ ఉన్నాడు. తర్వాత మాట చదువుతాం. యెహోవా మిమ్మును మీ పిల్లను వృద్ధి పొందించును. చూడండి, యెహోవా అనే మాటకి కొందరు తెలియక అది ఏదో కొత్త దేవుడు అని అనుకోవచ్చు. ఆయన ఎవరో తన్ను కనపరుచుకుంటున్నాడు. ఎవరైనా చూడండి, భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదింపబడిన వారు అంటాడు ఆయన. అంటే ఈ యెహోవా అనే వ్యక్తి లేదా ఆయన యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే భూమి ఆకాశములను సృజించిన దేవుడు అని అంటున్నాడు ఆయన. అంటే సృష్టికర్త. యెహోవా అంటే సృష్టికర్త. ఆయన క్రైస్తవుల దేవుడే కాదు, సృష్టికర్త దేవుడు ఆయన. ఆ సృష్టిలో మనుషులు ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎవరిని ఆశీర్వదిస్తున్నాడయ్యా అంటే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని అందరినీ ఏం చేస్తున్నాడు ఆయన, ఆశీర్వదిస్తున్నాను అనే మాట ఆయన చెప్పాడు. అంటే దేవుడు ఆశీర్వదించేవాడు తప్ప శపించేవాడు కాదు. అది మనకు కావాలి. ఇంకా దేవుని యొక్క కృప ఎంతగా విస్తరించాడు అంటే మరొక మాట కూడా మనం చూద్దాం. ఒక మాట చూద్దాం. 67వ కీర్తన 5వ వచనం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ఎటు చెప్తున్నాడు చూడండి. అక్కడ 5వ వచనం, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. 5వ వచనం 67:5, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. అంటే దైవాన్ని స్తుతించటం, దైవాన్ని సేవించటం వల్ల భూమి ఏమిస్తుందంట, ఫలాలు ఇస్తుంది అన్నాడు. భూమి ఫలాలు ఇస్తుంది అన్నాడు ఆయన. ఒక మాట, దేవుడు శాపాన్ని కూడా ఆశీర్వాదంగా చేయగలవాడు దేవుడు ఒక్కడే. మనమైతే ఆశీర్వాదాన్ని కూడా ఏం చేసుకోగలం, శాపాన్ని తెచ్చుకోగలం. కానీ దేవుడు ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మలచగల శక్తిమంతుడు దేవుడు అన్నమాట. ఇప్పుడు ఆ దేవుడు ఎప్పుడైతే నరుడు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు నేలను ఏం చేశాడు, ఆయన శపించాడు. ఇప్పుడు శపింపబడిన నేలను కూడా ఏం చేస్తున్నాడు ఆయన, ఎట్లాగా తన యందు భయభక్తులు కలిగిన వారిని బట్టి ఆ నేలను కూడా ఏం చేస్తున్నాడు ఆయన,
ఆశీర్వదించి ఇప్పుడు భూమి దాని ఫలమునిస్తుంది. ఇప్పుడు ఆయనను సేవించిన తర్వాత, ఆయనను కొనియాడిన తర్వాత భూమి దాని ఫలము ఇస్తుంది. తర్వాత మాట, దేవుడు దేవుడు మా దేవుడు అదనమాట. ఎవరు ఆశీర్వదించేది? దేవుడు మాత్రమే ఆశీర్వదించగలడు. ఏమో ఆయనే మమ్మను ఆశీర్వదించేవాడు. తర్వాత మాట, దేవుడు మమ్మను దీవించును. ఈ మాట చూడాలి. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. అంటే దీవించబడితే కదా, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టే కదా ప్రజల్లో కూడా దేవుని నమ్ముకుంటాం. కనుక ఆ దేవుడు దీవిస్తాను అన్నాడు ఆయన. ఆ దేవుడు దీవిస్తాను అంటే ముందు ప్రజలు ఏం చేయాలి? ఆయనని సేవించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించబడితే భూ దిగంత నివాసులు అందరూ ఏమవుతారు? ఆ దేవుడిని ఏం చేస్తారు? ఆయన ఎందుకు భయభక్తులు నిలుపుతారంట. ముందు నేను బాగుంటే కదండి మీరు వస్తారో. నేనే పాడైపోతే మీరు ఎలాగొస్తారు? అంటే దేవుని యొక్క వర్తమానం ప్రకటన చేయక్కర్లా. దేవుని యొక్క వర్తమానం లోకానికి చెబితే ఏదో తెలుసుకుని గుడ్డి నమ్మకంగా నమ్మవలసిన పనేమీ లేదు. నువ్వు దీవించబడితే నిన్ను బట్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయగలుగుతారు? ఆయన యందు భయభక్తులు నిలుపుతారు. అంటే ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన వాడు, నీ ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు బోధించటం చాలా సులువు, కానీ బ్రతకటమే చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రతకటమే చాలా కష్టం. అంటే ఇప్పుడు దేవుణ్ణి గణపరచాలి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే, మనుషులు ఆయన ఎరిగిన వారు ఖచ్చితంగా ఆయన పట్ల ఏముంచాలి? భయభక్తులు ఉండాలి. అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. దీవించిన తర్వాత ఏం చేస్తాడు? మనం దీవించబడ్డాం కనుక ప్రజలు కూడా ఏమవుతారు? అమ్మా తప్పుగా అనుకోవద్దు, అంగర్లో కాలేజీ ఉంది, మెండపేట ఎందుకు వెళ్తున్నావు? మెండపేటలో కాలేజీ ఉంది, రాజమండ్రి ఎందుకు వెళ్తున్నావు అంటే ఇంకా ఏముంది? అంతే కదమ్మా. అలాగే గమనించాలి. మనం కూడా రైట్, మనం నమ్ముకున్న స్థితి ఓకే, ఇంకా గొప్పగా మన జీవితాలు బాగున్నాయంటే అక్కడికి ఎందుకు వెళ్ళాం? ఈరోజు ఆ పొట్టగొట్టు కోసం దేశ విదేశాలకు వెళ్తున్నాం, మనం బాగుండాలన్న కోరిక కోసం. అలాగా దేవుడు ఎవరయ్యా అంటే సృష్టికర్త. ఆ సృష్టికర్త ఏం చేయగలిగాడని చెప్తున్నాం ఇందాక. శాపాన్ని కూడా ఆశీర్వాదంగా చేయగల శక్తిమంతుడు ఆయన. అందుకు ఆ సృష్టికర్త గొప్పతనం తెలియాలంటే ముందు మన ఆశీర్వాదం గొప్పతనం లోకానికి తెలియాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే కొన్ని మాటలు మీకు దైవ గ్రంథంలో వచ్చి మరికొన్ని విషయాలు చూడండి. దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే, ఆయన ఎంత వరకు ఇచ్చాడు చూడండి మనుషులకి. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. త్వరగతి. నిన్ను ఎవరనే? అబ్రహాముని. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప. అంటే ఇప్పుడు అబ్రహాము గారు తెలియని వ్యక్తులు అంటూ ఎవరుండరు. క్రైస్తవ ప్రపంచంలో సత్యమేంటో తెలియని వారు ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంఘాలు వచ్చాయి ఇక్కడ కూడా. అందుకే ఎవరికి నచ్చినట్టుగా వారు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు? విధానాలు అనుసరిస్తూ ఉన్నారు. కానీ సత్యం అసత్యం ప్రక్కన పెడితే బైబిల్ పట్టుకున్న వారు ప్రతి ఒక్కరికి కూడా అబ్రహాం గారి గురించి అందరికీ తెలుసు. ఇంకా చెప్పమంటారా? అబ్రహాం గురించి క్రైస్తవే కాదు, ముస్లిం సోదరులు కూడా తెలుసు. ముస్లిం సోదరులు కూడా తెలుసు. అంటే ఇప్పుడు అబ్రహాముని దీవించింది ఎవరో? ఆ సృష్టికర్త. ఎందుకంటే అబ్రహాము ఆ సృష్టికర్తను పట్ల భయభక్తులు ఉంచాడట ఆయన. అందుకే అబ్రహాము నామాన్ని ఏం చేశాడు ఆయన? అందుకే ఆయన లేకపోయినా ఎప్పటికీ అబ్రహాముని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయనను దీవించిన దేవుడు గొప్పవాడు గనక. ఒకసారి చదువుతాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని ఏం చేస్తాను అన్నాడు ఆయన? గొప్పగా చేస్తాను. అంటే అబ్రహాం ఎలా ఉంచుతానన్నాడు? ఆశీర్వాదంగా ఉంటావు. ఎవరైనా నిన్ను ఆశీర్వదించారనుకో వారిని ఆశీర్వదిస్తాను, ఎవరైనా నిన్ను దూషించారనుకో వారిని నేను శపిస్తానని చెప్పాడంట ఆయన. అంటే ఇప్పుడు అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన వ్యక్తి. అది తనకు తానుగా పొందలేదు. ఎవరిచ్చారు అది? అంటే దేవుని ఆశీర్వాదం. దేవుడు దీవించిన దాన్ని నువ్వు ఖచ్చితంగా దీవించాలి.
దేవుడు దీవించిన దాన్ని నువ్వు శపించవనుకోండి, నీకేమొస్తుంది? అది శాపం వస్తుంది. ఇది అండర్లైన్ చేయండి దయించి. ఎందుకంటే దేవుడు మంచిది అన్నప్పుడు దాన్ని మనం ఎంచడానికి అవకాశం లేదు అని చెప్తున్నాడు. ఓకే, ఆ తర్వాత ఇది అబ్రహాముకి చెప్పడం జరిగింది. ఒకసారి నిర్గమకాండం 22 అధ్యాయము. నిర్గమకాండం 22 అధ్యాయము 28వ వచనం చదవండమ్మా. నీవు దేవుణ్ణి ఏం చేయకూడదు? దేవుని మీద ఏమేయకూడదంట? ఏదో నీకు తెలిసి తెలియనంత మాత్రాన ఆ దైవం మీద ఏమేయకూడదు? నిందలు వేయకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఏమండి? ఆ తర్వాత చూడండి, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. నీ ప్రజల్లో ఉన్న అధికారిని ఏం చేయకూడదు? శపించకూడదు. దేవుని మీద ఏం వేయకూడదు? నిందలు వేయకూడదు అంటే. నిందలు వేస్తే ప్రమాదం ఏదైనా ఉందా? నిందలు వేస్తే ఏదైనా ప్రమాదం ఉందా? ఎవరి మీద? దేవుని మీద. అంతేకాకుండా ఒక మాట మీకు చూపిస్తాను చూడండి అమ్మా. లేవికాండం 20 అధ్యాయము. లేవికాండం 20 అధ్యాయము తీసరా అమ్మా. 8వ వచనాన్ని చదవండి. 8వ వచనాన్ని చదవండి. మీరు నా కట్టడలను ఆచరించి. ఎవరి కట్టడలు? దేవుని. అంటే కుల కట్టడలు ఉంటాయి, పెద్దల కట్టడలు ఉంటాయి, ఊరి కట్టుబాట్లు ఉంటాయి. ఉండమంటారా? ఇప్పుడు దేవునికి కూడా కట్టడలు ఉన్నాయట. ఆ కట్టడలు ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. అంటే దేవుని కట్టడలు అనుసరించవలెను అని చెప్పాడు ఆయన. తర్వాత మాట, అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాను అంటున్నాడు? పరిశుద్ధ పరిచేవాడు, పాడు చేసేవాడు కాదు. తర్వాత ఎవడు, అండర్లైన్ చేయండి అది. ఇంతకు ఆ కట్టడ ఏంటో చెప్తున్నాడు. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధించాలంట. ఎంత ప్రమాదం ఉందో చూసారా? ఈరోజు తల్లిదండ్రులు ఎంత తేలిగ్గా తిడుతున్నారండి. దేవుడి కట్టడేంటో చెప్పండి. అసలు తల్లిదండ్రుల జోలికి వస్తే నీకు ఏముంది అంటున్నాడు ఆయన? మరణం ఉందంట. అంటే ఇది ఎవరి కట్టడా? కానీ లోకం ఎలాగుందయ్యా అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల మందలించే పరిస్థితులు లేవు. లోకం ఉన్న కట్టడాలు అలాగ ఉన్నాయి. ఎందుకంటే పొరపాటున మాస్టర్ పిల్లలను బెత్తమెట్టు కొట్టినా పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఏమాత్రం ఏదైనా చేసినా పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు. అంటే లోకంలో ఉన్న కట్టడాలు ఇలా ఉంటాయి. అవి మనల్ని పాడు చేసేవే, బాగు చేసేవి కావు. ఇక్కడ ఏమన్నాడు? తల్లిదండ్రులు ఎవరైనా దూషిస్తే వారు ఏమవుతాడంట? మరణ శిక్ష. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా దైవం ఒక తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం నేర్పుతున్నాడు బిడ్డకి. అది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం అంటే. ఓకేనా? ఇప్పుడు ఆయన కట్టడం మంచిదా చెడ్డదా? అది ఎందుకంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకి విలువ ఉన్న వాటికి లోకానికి ఏం విలువిస్తాడు? ఇంకా దేవునికి ఏం విలువిస్తాడు? అంటే దేవుని గురించిన పాఠాలు తెలియాలి అంటే మొదట ఎక్కడయ్యా అంటే మనకి కనిపించే తల్లిదండ్రుల దగ్గర ఆ బాటను దేవుడు వేయటం అనేది చూసాం. ఒక మాట ఇందాక ఏం చెప్పాడైనా? ఎవరిని కూడా ఏం చేయకూడదు అన్నాడు? దేవుని మీద ఏం వేయకూడదు అన్నాడు? నిందలు వేయద్దు అన్నాడు. నీ అధికారులను ఏం చేయొద్దు అన్నాడు ఆయన? శపించకూడదు అని చెప్పాడు ఆయన. ఇవన్నీ దేవుని కట్టడలో. ఒకరిని శపించడానికి నీకు అర్హత లేదన్నాడు ఆయన. ఒక తల్లిని దూషించడానికి లేదు, లేదా ఒక అధికారిని దూషించడానికి లేదు, ఒకరిని శపించడానికి అవకాశం లేదని చెప్తున్నాడు. ఎవరో? దేవుడు చెప్తున్న మాట. మరొక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. అయితే ఇప్పుడు దేవుడు ఆశీర్వదించబడిన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు వారు. ఆ కాలంలో ఎవరు? ఎందుకు ఆశీర్వదించాడో అబ్రహాం గారికి మాట ఇచ్చాడే. ఆ మాట మనమైతే మాటలు తప్పేవాళ్ళేమో కానీ దేవుడు ఏం చేసేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు. ఇప్పుడు ఆ జనాంగం విస్తరించి ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకుంటున్నప్పుడు
ఒక బాల అనే ఒక రాజు అంట, ఆలోచించాలి. ఒక బాల అనే ఒక రాజు వచ్చి ఏం చేశాడయ్యా అంటే, మోయాబు రాజు వచ్చి ఆ ప్రజలు ఏదో రకంగా పాడు చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నాడట. ఎవరో ఒక మోయాబు రాజు అంటే శత్రువు రాజు వచ్చి ప్రజలు ఎలాగైనా నాశనం అవ్వాలని కోరుకుంటున్నాడట. అలా కోరుకున్నప్పుడు ఈ బాల అనే ఒక రాజు ఒక వ్యక్తి దగ్గరికి, అంటే ఒక దైవ జ్ఞానం ఎరిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట. చూడండి ఎంత విచిత్రమో చూడండి. వెళ్ళి ఏం చెప్తున్నాడు చూడండి. 6వ వచనం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా త్వరగా. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము, ఒక మాట, ఈ ప్రజల్ని ఏం చేయమంటున్నాడు? ఆయన శపించలేడా? ఆయన శపిస్తే శపింపబడిన వారు కాదు. ఎందుకంటే వారు ఎవరి చేత ఆశీర్వదించబడిన వారు? అదనమాట, దేవుని చేత ఆశీర్వాదము పొందిన వారి గనక ఆ శక్తి నాకు లేదు. గమనించండి, యుద్ధం చేయక్కర్లా, శపిత్తి చాలు. కానీ ఇప్పుడు ఏమన్నాడు రాజు? వెళ్ళి ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళేవన్నాడు, ఈ ప్రజలు శపించవయ్యా అన్నాడు. అంటే ఆ దైవ సేవకుడు వారిని శపిస్తే ఏముంది? వారికి ఏం కలిగిద్దని? శాపం కలిగిద్దని. అందుకే అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు, యుద్ధాలు చేయక్కర్లా, ఏమా ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పనేమీ లేదు. ఇందాక ఒక మాట చదువుకున్నా, అబ్రాహాము ఏమన్నా నిన్ను ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవడైనా శపిస్తే వాడిని కూడా శపిస్తాను అన్నాడు. ఇది దేవుడిచ్చిన అధికారం అది. అలా ఇప్పుడు ఈ రాజు వెళితే అతనేమన్నాడు చూడండి ఒకసారి కిందకి. శపించు వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలము పొందుదునేమో, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలువేదును. అంటే శపించిన తర్వాత ఏం చేస్తాను? తరివేస్తాను, బలం పోద్దు కదా. తర్వాత అమ్మ, యాలయనగా నీవు దీవించువాడు దీవింపబడునని. ఎవరో? ఈ బెలాము. నువ్వు ఎవరినైతే దీవిస్తావో వారు ఏమవుతున్నారట? దీవించబడుతున్నావని. తర్వాత శపించువాడు శపింపబడుచున్నాడని నేను ఎరుగుదును. నువ్వు ఎవరినైతే శపిస్తున్నావో వారు శాపం పొందుతున్నారు, నీవు ఎవరినైతే దీవిస్తున్నావో వారు ఏమవుతున్నారు? దీవిస్తున్నారు అని రాజుకు తెలిసిందంటే బెలాము గురించి. ఇప్పుడు బెలామా నువ్వు వెళ్ళు, వారిని ఏం చేయమన్నాడో? శపించంతే చాలు, నీకు ఎంత కావలిస్తే అంత ఇస్తానన్నాడు ఆయన. ఓకేనా? నీకు ఎంత కావలిస్తే అంత ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఆశీర్వాదింపబడిన ప్రజలు ఏం చేయాలన్నాడు? శపించాలి అంటున్నాడు. ఇలా శపించటానికే ఆ రాజు ఎంతో ప్రేరేపించాడంట. ఎవరినే? ఈ బెలామని అతన్ని దైవజనుని ప్రేరేపించాడట. ఈయన ఒక్క మాట అంటే ఏం జరిగిద్ది అక్కడ? వారందరికీ ఏం జరగచ్చు? శాపం జరుగుతుంది. ఇంతకా శాపం ద్వారా గమనించాలి, ఈ ప్రజలను దూరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తే ఇతను కూడా ఏం చేస్తాడో తెలుసా అండి? పైకేమో దేవుని మాట చెప్తున్నాడు కానీ మనసంతా దేని మీద ఉందో తెలుసా? ఎంత బహుమానం ఇస్తున్నాడు కదా, ఏదో రకంగా వీళ్ళు ఏం చేయాలని చూశాడు? శపిందామని లోపల ఉంది. లోపల అంతర్లీనంగానేమో శపిందామని ఉంది, పైకి ఏం చెప్తున్నాడో వీళ్ళ దేవుని ప్రజల్ని నేను శపించడానికి మంచిది కాదు అన్నాడు. ఇలా అనేక సార్లు అతను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం ప్రక్కన చూసారమ్మా, 24వ అధ్యాయం మొదటి వచ్చి 24 వచ్చి మొదటి. అమ్మా, ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బెలాము తెలుసుకునినప్పుడు అతడు మునుపటి వలె శకునములు చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును త్రిప్పుకొనెను. అంటే వాళ్ళని శపించడానికి ఏం చేసేవాడు? ఆ చోటకి రమ్మనివాడు రాజు, ఈ చోటకి రమ్మనివాడు రాజు, అక్కడి నుంచి శపించు, ఎక్కడి నుంచి శపించని ఏం చేసేవాడు అతను? ఆ శకునాన్ని బట్టి వెళ్ళేవాడంట. ఓకేనా? మనము కూడా దేన్ని నమ్ముతాం? ఎలాగెళ్తే మంచిది, అలాగెళ్తే మంచిది, లేదా ముందుకెళ్తే మంచిది, ఉందా లేదంటారా? ఉంది. అలాగే ఈ రాజు కూడా బెలాముకి ఏం చూపించాడు? అది ఏదో రకంగా ఇక్కడి నుంచి చూడు వీళ్ళని ఎలా శపించని అనేక ప్రయత్నాలు చేశాడంట. ఇప్పుడు ఇతను ఏం మానుకున్నాడో? శకునం అనుకున్నాడంట. ఎందుకని? దేవుడేమో వీళ్ళని ఏం చేశాడు? దీవించాడు. దీవించిన వారిని నేను శపించకూడదే, అందుకని నిన్ను శకునం చూడడం కూడా మంచిది కాదు అని అన్నాడట.
ఒకసారి ఆలోచించాలి అని ఒక విషయాన్ని మీకు చూపిస్తారు చూడండి. 23 అధ్యాయము 20 వచనం. ఒకసారి 19 వచనం చదువు. దేవుడు అబద్ధమాడుటకు అది ఒక మనుషుడు అనుకోని ఏం చేస్తాడు సులువుగా, అంతే ఒక మాట. ఇప్పుడు మనుషుడే దేవుడైతే ఇంకెంత ప్రమాదం. పాయింట్ అర్థమైంది మీకు ఏదన్నా? మనుషుడే దేవుడైతే ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఉంటాయి అంటే ఇప్పుడు అబద్ధం ఆడేవాడు ఎవడు కాదని పక్క. ఎందుకని? మనుషుడు గనక. మనుషుడు అబద్ధం ఆడేవాడు గనక దేవుడు కాదు, అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. ఓకేనా? తర్వాత చూడండి, ఆ పశ్చాత్తాపడుటకు అంటే తప్పు చేసిన తర్వాత ఈ బాధపడతాం చూసారా, అది మనుషుల లక్షణం. కానీ దేవుడు తప్పు చేసిన తర్వాత బాధపడేవాడు కాదు, అది చెప్తున్నాడు ఆయన. తర్వాత ఆయన చెప్పాడంటే చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏం చేస్తాడో చెప్పాలా, నెరవేరుస్తాడా లేదా? ఏనాడో అబ్రహాంకి ఇచ్చిన మాట ఎప్పటికీ ఆ ఇశ్రాయేలు ప్రజలు బ్రతికి ఉన్నారు. ఎప్పటికీ 1000 సంవత్సరాలైనా ఆ ప్రజలు ఇంకా బ్రతికి ఉన్నారు. మరి ఆయన మాట తప్పిందా? తప్పలేదు. అది ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు ఆశీర్వదించారు వారిని? దేవుడు ఆశీర్వదించిన ప్రజలు వాళ్ళు. అమ్మా ఓకే, కిందకి రండి. ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. అంటే ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు దైవజండి? దీవించే తప్ప శపించడానికి అర్హత లేదని చెప్తున్నాడు. దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను. అర్థమైందండి? ఎంత గొప్ప వాడైనా సరే దేవుడు దీవించిన దీవెన్ని ఎవడ కూడా ఏం చేయడంట, మార్చలేడంట. ఎందుకని? మనుషుడైతే మార్చేస్తాడు, కానీ దేవుని మాట ఏంటి? దేవుని మాట ఏంటి? సత్యం. అవునంటే అవును, కాదంటే కాదు. అందులో ఇంక నచ్చితే తీసుకోవాలి, అంత నచ్చపోతే మానే. ఓకేనా? కానీ ఆయన మాట ఖచ్చితంగా ఏంటో తెలిసిన, ఆయన మాట ఇచ్చేటట్టు ఖచ్చితంగా జరిగించేవాడు తప్ప అబద్ధం ఆడేవాడు కాదు. తర్వాత మాట చూడండి, ఆయన యాకోబులు ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలు ఏ వంకరతనమును చూడలేదు ఒకప్పుడు. ఓకేనా? తర్వాత మాట 23వ వచనం, నిజముగా యాకోబులో మంత్రము లేదు. ఓకేనా తల్లి? ఒక మాట ఏమి లేదంట. అంటే అప్పటికేమన్నారో మంత్రాలు వెల్లించేవాళ్ళు కూడా ఉన్నారట. ఓకేనండి? మంత్రాలు. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక మాట, ఒక విషయం చెప్తున్నా. నేను మాట్లాడుతున్న మాట మీకు అర్థమవుతుందా లేదా చెప్పాలి. అర్థమవుతుందా లేదా? ఎందుకని? మీకు నచ్చే విధంగా మాట్లాడుతున్నాను కనుక మీకు అర్థమవుతుంది. ఈ మాటని దానికి ఏదో రకంగా దాన్ని చేసి చెప్పవలసిన పని లేదు. ఇంకొక మాట, మంత్రం అనుకో నాకే తెలుస్తుంది. అవునంటారు కదంటారా? అమ్మ గాడ్ ఇంగ్లీష్ చదువుకున్నోడికే తెలుస్తుంది, తెలుగుడికి తెలదు. అంతేనే కదంటారా? ఇప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు మీతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన తెలుగులో మాట్లాడిన మాటలు కదా తెలుగు చెప్పాలి. మాట్లాడితే కదా ఆయన గొప్పతనం తెలిసేది. అయ్యో అవునంటారు కదంటారా? ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన యాకోబులు ఏమి లేదు, మంత్రం. ఎందుకంటే స్పష్టంగా మాట్లాడతాడు ఆయన, అందుకనే మంత్రం ఏమీ లేదు. తర్వాత మాట చెప్పాడు, ఇశ్రాయేలీలో శకునం లేదు. ఎందుకని? అక్కడికి వెళితే దీవించబడతావు, ఎక్కడికి వెళితే దీవించబడతావు లేదు. ఎందుకంటే ఆయన మాట ఎక్కడుందో అక్కడ దీవించబడతావు. ఓకేనా? తూర్పుకి వెళితే దీవులు లేదు, పడమటకు వెళితే దీవులు లేదు. దేవుని మాట ఎక్కడైతే విన్నావో, ఆయన మాట నువ్వు ఎక్కడైతే గౌరవిస్తావో అక్కడే నీకేముంది? దేవుడు ఉంది. అందుకు శకునము లేదు, మంత్రము లేదంట. ఎక్కడ? ఇశ్రాయేలు వారు. గమనించాలి. ఇలా దేవుడు ఏర్పాటు చేసుకుని ఈయనకి హెచ్చరిక ఇస్తే ఈయన ఏం చేశాడయ్యా అంటే ఆశపడి ఏం చేశాడు కనుక వీళ్ళని ఎలా పాడు చేయాలి అనే ప్రయత్నంలో ఒక ఎత్తుగడ వేయడం జరిగింది. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. అంటే దీవించేవాడు ఏం చేశాడు తెలుసా కనుక అది. ఇప్పుడు ఆ శపించటం వలన అంటే ఆ శాపానికి కారణ అవ్వటం వలన ఇంచుమించు ఒక మాట చూపిస్తాను చూడండి. 25 అధ్యాయం 9వ వచనం. ఓకేనా? ఒక నోటి అంటే ఒక మనిషి మనసులో దేవుడు పెట్టిన ఆలోచన ఎంత పవర్ చూడండి. 25 అధ్యాయం 9వ వచనం చదవండి.
24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారంట. అంటే దైవానికి వ్యతిరేకమైన కార్యంలోనికి నడిపించాడంట. ఈ దీవించవలసిన వ్యక్తి ఏం చేశాడంటే ఆయన ఆ ప్రజల్ని దైవానికి వ్యతిరేకమైన కార్యంలోనికి నడిపించటం వల్ల దేవుడు వారి మీద ఏం చూపించాడు? కోపాన్ని చూపించాడంట. ఎంతమంది చనిపోయారు చెప్పాలి. ఇప్పుడు కరెంటు నువ్వు వాడుకో, తప్పు లేదు. కానీ పట్టుకుంటానంటే ఆడుకోకూడదు, వాడుకో, తప్పు లేదు. అలాగే దేవునితో నీ మాట సంతోషంగా ఉంచు, తప్పు లేదు. కానీ దైవాన్ని తప్పు చేసావనుకో ప్రమాదం ఎవరికే? మనకే. ఓకేనా తల్లి? అలాగా ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా ఎంతమంది నష్టపోయారు? ఆ వ్యక్తి ఏం చెయ్యాలి? అసలు ఆశీర్వదించాలి. కానీ ఏం చేశాడు? ఆ ప్రజల్ని శాపంలోనికి నడిపించాడు. దేని చూసి? బహుమానాన్ని ఆశించి. ఓకేనా? ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బిలాం అనే పేరేంటి తెలిసాడు? ప్రజలకు ప్రభు అని అర్థం అంట. ఆ మాటకి ప్రజలకు ఎలాంటి వాడంట? నడిపించేవాడంట. అందుకే ఇందాకేమన్నాడు? నీ ప్రజల అధికారిని కూడా ఏం చేయొద్దు అన్నాడు ఆయన, చెప్పించొద్దు అన్నాడు. కానీ ప్రజల అధికారి ఏం చెయ్యాలి? ప్రజల ఆశీర్వాదం వైపు నడిపించాలి తప్ప శాపాన వైపుకి నడిపించకూడదు. కడకి ఏం చేశాడు? ఇతను నడిపించాడు. ఎంతమంది నష్టపోయారు? 24,000 మంది చనిపోయాడు. అంటే ఒక్క మనుషుడు తలుసుకుంటే అణుబాంబు కంటే ప్రమాదం, ఉగ్రవాదం కంటే ప్రమాదం. ఒక మనిషి మనసులో అదే చెప్పాడు, దేని మీదకైనా ఆలోచన వెళ్ళిందంటే ప్రమాదం. అంటే అది అతనికి నష్టం, తర్వాత అతను నష్టపోయాడు, తన కుటుంబం నష్టపోయింది. ఓకేనా? దీనివల్ల ఏమి ఉపయోగం ఏమీ లేదు. కానీ ఒక్క మాట చెప్పండి, దేవుడు ఆశీర్వదించేవాడు తప్ప శపించేవాడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ శాపాన్ని తెచ్చుకుంటున్నాం మనం. మీకు కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం తీసారమ్మా? 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ఎలా కూర్చోండమ్మా, ఎలా కూర్చో, పైకి రండి తల్లి, కూర్చోండి చూడండి అన్న. చదవండి. 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. నీ పనివాడు, ఆ పనివాడు నిన్నేం చేస్తాడు? అంటే యజమాని శపించే పరిస్థితులు ఉంటాయా? ఉంటాయి. ఎలాగుంటాయి చెప్తున్నాను ఇక్కడ. నీ పనివాడు నిన్ను శపించుటకు నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టొద్దని యజమానితో చెప్తున్నాడు. ఏమంతేనా? అంటే ఇప్పుడు యజమాని ఏం వినకూడదు? అది పనివాడి మీద ఏం చెప్పకూడదు? ఎవరైనా పనివాడు మీద చెప్పుడు మాటలు చెప్పారనుకోండి, యజమాని చేయకూడదు, వినకూడదు. వింటే ఏమవుతావు? అపార్థం చేసుకుంటావు. అపార్థం చేసుకుంటే పనుడు ఏం చేస్తాడు? యజమాని చెప్పేస్తాడు. తర్వాత వచ్చినవమ్మ, నీవును అనేక మారులు. మరి అక్కడి నుంచి వచ్చిందే కదా క్వాలిటీ. మనం కూడా ఏం చేస్తాం? అనేకులు ఏం చేస్తాం? శపించాం. పాయింట్ అర్థం చేసుకోవాలి. మనం అనేకులు శపించాం. ఎందుకు శపించాం? అది చెప్పుడు మాటలు వినటం కూడా మనం కూడా ఏం చేస్తాం? అదే కదండి, మనుషుడికి సత్యం వినటం కంటే చెప్పుడు మాటలు బాగా ఇష్టం. ఏమంతేనా? అవునా కదంటారా? మనుషుడు విచిత్రం. ఎంత సత్యం, ఎంత వాక్యం చెప్పటం కంటే ఎవరైనా సరే నీ గురించి చెప్పారంటే చాలా ఆగిపోతున్నారు. అవునంటారు కదంటారా? ఎంతకది ఏంటి? చెప్పుడు మాట. ఇక్కడేమో దేవుడి మాట చెప్పుకుంటున్నాం. కానీ చెప్పుడు మాట వినటం వల్ల ఈ మనుషులు ఏం చేస్తున్నాం? శపిస్తున్నాం. ఆ మాట చెప్తున్నాడు చూడండి ఆయన ఒకసారి. నీవును అనేక మారులు ఇతరుని శపించుతవి అని ఇప్పుడు చెప్పడం అని ఎంతమందిని చెప్పించి ఉంటావు ఈసారి నుంచి? ఒక్కసారి మనసు పెట్టండి. మనం మనుషుల్ని ఎంతమందిని చెప్పించి ఉంటాం? ఎవరినే? మనుషుల్ని. కానీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించబడిన మనుషులు ఏం చేస్తున్నారు? కడకే శపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ శపించడానికి కారణం ఏంటి? అది చెప్పండి అమ్మా. ఈ శపించడానికి కారణం ఏంటి? చెప్పుడు మాటలు. వాస్తవాలు మాత్రం కావు. ఈ చెప్పుడు మాటలు వినటం వల్ల మనం కూడా ఏం చేస్తున్నాం? శపిస్తున్నాం. ఆడు అలాగైపోవాలి, వీడు ఇలాగైపోవాలి అంటున్నాం. ఒప్పుకుందాం దేవుని దగ్గర. ఒక్కసారి సామెతల గ్రంథం 29వ అధ్యాయం తీసారా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ఇందాక ఎవరికి చెప్పాడు? 30వ అధ్యాయము
10వ వచనం, దాసును గూర్చి వాని యజమానితో కొండెలు చెప్పొద్దు. ఓకేనా? పనివాడి గురించి యజమాని దగ్గర ఏం చెప్పకూడదు? కొండెలు చెప్పకూడదు. నీ పనుడు అలాటోడు ఇలాటోడు అని చెప్పకూడదు అంటే యజమాని దగ్గర. తర్వాత అమ్మ, వాడు అంటే చెప్పిన వాడు నేను ఏం చేస్తాడో, ఇదేంట్రా బాబు, ఒకప్పుడు మా యజమాని దగ్గర నేను నమ్మకంగా ఉన్నాను, నువ్వు చెప్పటం వల్ల నా యజమానికి నాకేమొచ్చింది? దూరం వచ్చింది. ఓకేనా? అవునంటారు కదంటారా? ఇప్పుడు ఆ తర్వాత అతను ఏం చేస్తాడో, ఆ దాసుడు ఏం చేస్తాడో, చెప్పిన వాడిని చెప్పింతాడు. అయ్యో నా నోట్లో మట్టి కొట్టమంటారంటరా, చెప్పాలి, నా పొట్ట కొట్టేమంటారా లేదా? అది ఇప్పుడు అలా చేస్తూ పనుడు ఏం చేస్తాడు? మనల్ని చెప్పింతాడు. అది ఎవరో మధ్య రకంగా చెప్పిన వ్యక్తులు. ఎంత తేలిగ్గా తీసుకున్నామండి అమ్మా. భక్తి అంటే ఏదో దేవుణ్ణి ఒక యేసు ప్రభుని ఒక ప్రతిరూపంగా పెట్టుకుని సిలువ కట్టుకుని నమస్కారం చెప్తే అమాయకుడు కాదండి ఆయన. ఆయన కట్టడలు ఆచరించమన్నాడు, ఆయన ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆయన ఒక రూపాన్ని పెట్టుకుని నమస్కారం చేయమన్నది బైబిల్ గ్రంథంలో ఎక్కడ. అందుకే ఇందాక అన్నాను నేను, ఏమని చాలా మంది క్రైస్తవుల్లో సత్యం తెలియదు అన్నాను ఇందాక ప్రారంభంలో. కానీ అబ్రహాము గురించి తెలుసు అన్నాను. అదేంటంటే అబ్రహాము కంటే సత్యం గొప్పది కదా. సత్యం ఎందుకు తెలియలేదు అంటే, సత్యం అనగా ఆయన వాక్యము. ఆ వాక్యం చెప్పిన మాట ఏంటో, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు. మరి సత్యం అన్నప్పుడు, ఆత్మస్వరూపం అన్నప్పుడు రూపం ఎందుకు పెట్టాడు ఈరోజు క్రైస్తవులు? ఈరోజు యేసు ప్రభు యొక్క ప్రతిమలు ఎందుకు పెట్టాలి? అదేంటండి, వాస్తవా కాదా? బైబిల్ గ్రంథాలు యేసు ప్రభు ప్రతిమే లేదు, అక్షరాలే ఉన్నాయి, ఆయన వాక్యమే ఉంది. ఆ వాక్యమే నన్ను మార్చాలి, అంతేగాని ఇందులో ప్రతిమ లేదు. ఇప్పుడు అబ్రహాము తెలిసింది కానీ యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలియదు. యేసు ప్రభు ఎలా ఉంటాడో, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము ఆది. అంటే ఇప్పుడు ఆ వాక్యం ఈ లోకానికి వచ్చి మరియమ్మ గర్భం నుంచి వచ్చి 33.5 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ఆయన చిత్తం నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయా లేదా? వెళ్ళిపోయాడు. ఆయన చిత్తం నెరవేర్చి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఇప్పుడు ఏమై ఉన్నాడు ఆయన? వాక్యమైన దేవుడైనా, అంతేగాని ఒక రూపంతో లేదు యేసు ప్రభు. మీరు ఇంకో విషయం చూడండి, ఏనాడైనా సరే క్రైస్తవ ప్రపంచంలో చర్చిల్లోనూ లేదా మరోటి చూస్తే యేసు ప్రభు యొక్క ప్రతిమలు ఎన్ని రకాలుగా ఉంటాయి. మా చిన్నప్పుడు అయితే యేసు ప్రభు ఎవరయ్యా అంటే విజయ్ చంద్ర గారు. తెలుసా లేదా మీకు? విజయ్ చంద్ర గారు కరుణామయుడు, అవునా కదంటారా? ఆ తర్వాత అదే విజయ్ చంద్ర గారు మళ్ళీ పౌలు గారి యొక్క పాత్ర అయ్యాడు, దయామయుడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమయ్యాడు? పౌలు అయ్యాడు. ఎవరో ఒక మనిషి, ఒక హీరో. వాళ్ళేదో పొట్టగూడు కోసం ఏదో చేశారు. ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే యేసు ప్రభు అంటే ఒక బొమ్మ, అవునంటారు కదంటారా? కానీ యేసు ప్రభు ఏం కాదు, బొమ్మతో చూపించవలసిన పని. అందుకే ఎంత చెప్పండి, నువ్వు ఆశీర్వదించబడితే ప్రజలే నిన్ను బట్టి వారే తెలుసుకుంటారు. నువ్వు ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభుని తెలుసుకోండి, యేసు దేవుడు గొప్ప దేవుడు నువ్వు చెప్పక్కర్లా. నీ గొప్పతనాన్ని బట్టి ఆయన గొప్పతనం తెలుస్తుంది. నువ్వేమో ఆయన ఏమో తక్కువ చేస్తున్నావు. ఎవరినే? యేసు ప్రభుని, అవునంటారు కదంటారా? మొన్న తప్పు అనుకోకండి, ఏది మొన్న ఈస్టర్ పండుగ వచ్చింది మొన్న ఆదివారం. మరి మా క్రైస్తవ సహోదరులు అందరూ ఎక్కడున్నారు? శ్మశానాలుగా ఏడ్చారు. ఇలాగన్నారని అనుకోకండి. మళ్ళా ఏమంతో ఆయన మరణించలేదు, తిరిగి లేచాడు అంటాం. మరి తిరిగి లేచాడు, మళ్ళీ మీరు సమాధులతో పని ఏంటి? అందుకే సత్యం తెలియడం లేదండి. అది నేను అంటుంటా, బైబిల్ గ్రంథం పట్టుకున్న ప్రతి వాడు క్రైస్తవుడు కాదు. మీకు కనబడుతున్న సంఘాలన్నీ సత్యం కాదు. మరలా చెప్తున్నాను తండ్రి, వాక్యం ఆయన మాట మనల్ని మార్చేది తప్ప, ఓకేనండి, రూపం మాత్రం కాదు. యేసుప్రభు రూపం ఆయన వేసుకోలేడంటే ఇందులో ఏమా, ఆయన బొమ్మ ఏమేమి పెట్టుకోలేడా? ఇందులో ఏమన్నా అక్షరాలు ఉన్నాయి. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఏం చెప్తాడు చూడండి, ఇక్కడ 10వ వచనం, దాసును గూర్చి వాని యజమానితో కొండెములు చెప్పకం, వాడు నిన్ను శపించును. అర్థం చేసుకోవాలి, వాడు నిన్ను ఏం చేస్తాడు అంటే పనోడు చేత మధ్య రకంగా ఈ పనికిమాల ఆలోచన చేయడం వల్ల వాడి వల్ల శాపానికి ఎందుకు గురవ్వాలి మనం? దేవుడేమో మనల్ని ఆశీర్వదిస్తే శాపాలు తెచ్చుకుంటుంది ఎవరు? మనమే. కనీసం పనోడు, ఆ ఒక పని చేసుకున్న వాడి చేత కూడా మనం శపించబడాలా? అంటే పనివాడని తక్కువగా నేను మాట్లాడతా.
అతడు పొట్టను కూడా కొట్టేసి, ఓకేనా, వాడి కంచాన్ని కూడా మనం తినేస్తున్నాం అంటే మరి అది చెప్పించడా? ఏమా ఒక మాట, అర్హులైన వారికే ఇవ్వాలి. అర్హులు కాని వారికి ఇచ్చినా కూడా దేవుడు అడుగుతాడు పెద్దవారిని. మా ఊడే ఇచ్చే, మా ఊడే తీసేసుకో అంటే కుదరదు. ఇక్కడ పైన ఒక ఆయన ఉన్నాడు. అమ్మా తర్వాత మాట చదువు. కడకి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వాడు శపించటం వల్ల నువ్వు శిక్షలోకి పోతున్నావు. వాడు శపించటం వల్ల నువ్వేమవుతున్నావు? ఎంతగా నువ్వు శిక్షలోకి వెళ్ళడానికి కారణం ఏంటయ్యా అంటే నువ్వు పనివాడి మీద ఏం చెప్పు? యజమాని దగ్గర కొండలు చెప్పు. ఎంత కర్మండిది. ఏమో అవునంటారు కదా. ఈ బుద్ధులు మార్చుకుని దేవుని దగ్గర రావాలి. దేవుడికి కావాల్సింది అది. అవునంటారు కదంటారా? ఆ తర్వాత మాట చదవండి. ఇది ఇంకా విచిత్రం. తమ తండ్రిని శపించుచు చంపేత్తండ్రు అంటున్నాడు. ఎవరో కొడుకు. వీడు వెళ్ళి దాన్ని పెట్టేస్తున్నాడు దేవుడికి. ఈ తెలివైనడు వచ్చాడు, ఆయన భయపడిపోతాడు. ఎందుకంటే జన్మించిన తండ్రిని శపించాడు, నేను కానీ ఆశీర్వదించబోతే నన్ను కూడా శపించేస్తాడు. అవునా కదంటారా? ఎవరిని తల్లి కూడెట్టినాడు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు పెట్టేస్తాడు వీడికి. అమ్మ ముందు మన ఇల్లు చూసుకోవాలి, ఇంటి గెలిచే రచ్చ గెలవాలి. అదే దేవుడు చూస్తున్నాడు. దేవుడు దీవించాలంటే ఏంటి? ముందు నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అది చెప్పాడు ఆయన. ఇది చెప్పడానికే దేవుని దగ్గర రమ్మంటే మతం మార్చేస్తారండి. వద్దండి, అవసరం అర్ధరాత్రి పంపుతామండి, ఆడు ఎక్కడైనా పడిపోతాడండి, ఏదో ఎరగొట్టుకుంటాడండి, అప్పుడు వెళ్ళి మేము తీసుకొస్తామండి, మా ఇంటి పొరుగు అంతా రోడ్డు మీద ఎట్టేనా పర్లేదు. అవునంటారు కదంట. ఈ దానికి ఏదైనా మంచి చెప్తున్నాం అనుకోండి, మత మార్పిడి చేసేస్తున్నాడండి అన్నాడు. ఒకట నీ బిడ్డ బాగుండాలంటే బాగున్న మాటలు కడిగి తీసుకుని వెళ్ళాలి, తప్పుగా అనుకోకుండా. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత తీసుకుని వెళ్తే ఏం సుఖం ఉండదు. అంతేనా? ఇది చెప్తేనేమో ఇంకో రకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే చెడు ఎక్కువ ఆలకించారు మీరు. అవునంటారు కదంటారా? చెడు ఆలకించారు. ఒక్కసారి ఒక్క మాట 29 అధ్యాయం 12 వచనం చదవండి. అక్కడ 29. అబద్ధమును ఆలకించు రాజుకు ఉద్యోగస్తులందరూ ఎలా కనబడ్డారంట అంటే రాజుగారే ఏది ఆలకించాడంట? అబద్ధాన్ని ఆలకించాడట. ఇప్పుడు ఉద్యోగస్తులందరూ ఎలాగొన్నారట? ఆయన కింద పనివారందరూ ఎలాగొన్నారట? ఇంతకి తేడా అక్కడ ప్రజలతో తప్ప ఆయనది తప్ప, ప్రజల తప్ప ఆయనది తప్ప. అక్కడే చెప్పాడండి, ప్రజల తప్ప ఆయన వినటం తప్ప. రైట్, క్రైస్తవ ప్రపంచం మతం మార్చేస్తున్నారు, ఈ దేశం క్రైస్తవ అయిపోద్ది అంటున్నారు. ఎవరు నమ్మాలి? మనసును మార్చాడు తప్ప. ఒక మాట, ఏనాడైనా ఏ క్రైస్తవుడి వల్ల ఏదైనా హాని జరిగిందా? ఒకప్పుడు ప్రభువుని తెలుసుకున్నప్పుడు మా నాన్నకి నేను గౌరవించేవాడు కాదు. ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నాక మా నాన్నగారి కోసం ఆ గౌరవం దేవుడు నేర్పాడు నాకు. ఒరే ముందు నీ తల్లిదండ్రులు చూస్తేనే ఇక్కడికి రారా అంటున్నాడు ఆయన. నేను ఇది పట్టుకున్నానంటే ముందు ఏం చేయాలి? ఇప్పుడు నేను మారానా లేదా? అది నా తండ్రి సాక్ష్యం, అది నా తల్లిదండ్రులే సాక్ష్యం. ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా ఓకే ఇది అట్టుకుని తిరిగాను అనుకోండి, నేను గొప్ప దేవుని దృష్టిలో. అది ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎంతకే ఇదేదో మార్చేస్తున్నారని కంగారు పడకండి, మనసును మారుస్తున్నారు ఆయన మాట ద్వారా. అమ్మా పిల్లలేమి మాట వింటలేదండి. బైబిల్ పట్టుకుని ఇంటికి వచ్చేసి దేవుడు మార్చేస్తున్నారా? అంత అమాయకుల లోకం. ఎక్కడో ఆయన కూర్చుని గొప్పతనం ఏదో తాకితేనే మారతాం. అవునా కదంటారా? పార్టీలు అనుకున్నారేంటి మారుకోవడానికే? లోకంలో పార్టీలే మాట. మతం మారకూడదు అన్నప్పుడు పార్టీలు కూడా మారకూడదు కదా తల్లి. మతం మారకూడదు అన్నప్పుడు ఆ చెప్పే పార్టీలో ఉన్నవారు కూడా ఏమవకూడదు? ఏ పార్టీలో అయితే నువ్వు అడిగెట్టావో, ఏ పార్టీలో అయితే కడబెట్టుకుని చచ్చేంత వరకు అందులోనే ఉండాలి. అప్పుడు మతం కూడా మారక్కర్లేదు. కానీ పార్టీలు మారొచ్చంట. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలు తిట్టచ్చు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో తిట్టచ్చు, మళ్ళీ ఇద్దరు అవసరాలుగా అయితే కలిసిపోవచ్చు. ఎంత అమాయకులండి మనం. కానీ దైవం గురించి చెప్తుంటే ఈ పార్టీలోకి వెళ్ళొద్దురా అంటున్నాడు. ఏ పార్టీలోకి? దేవుడి పార్టీలోకి వెళ్ళొద్దు. అంటే దేవుడి పార్టీలోకి వెళ్తే వెళ్ళిపోతావు, మారిపోతావు. మారిపోతే మళ్ళీ ఈడు నీ మీద చెయ్యేసుకుని నేను లోకంలోకి తిప్పే అవకాశం ఉండదు. అదే అసలు భయం. అందుకే అందా చెప్పాడు, పనివాడి మీద ఏం చెప్పాడు ఆయన? కొండలు చెప్పాడు. ఎందుకంటే ఆ పని కొట్టేద్దామని. ఈ పని కొట్టేయగానే ఇప్పుడు గమనించాలి, పన్నుడు ఏం చేస్తున్నాడు? అతన్ని అది శపించటమే కాదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అతను శిక్షలోకి వెళ్తున్నాడు. అంటే ఒక పనివాడు ఉసురు గమనించాలి, ఆ కొండలు చెప్పటం వల్ల శిక్షలోకి వెళ్తున్నాడు.
అలాగే అబద్ధమును ఆలకించు రాజు ఆయన దగ్గర ఉన్న పనివారు అందరూ ఎలా ఉన్నారట? దుష్టులుగా కనపడ్డారట. అంటే ఇప్పుడు లోకంలో క్రైస్తవులు ఎలా ఉన్నారు? దుష్టులేగా ఉన్నారు. నిజమే, మరి దుష్టులే, తప్పేం లేదు. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉండమన్నదో చూసుకోవాలి. అందుకే ఇందాక అన్నాడు, శపించరా రాజు వచ్చి అన్నాడు. శపించంటే శపించబడిన వాడు ఏమైపోయాడు కనుక కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. ఎందుకో తెలుసా? దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజల జోలికి రాకూడదు. ఓకేనా? మనుషుల చేత ఆశీర్వదింపబడిన వారు కాదండి. ఎవరి చేత ఆశీర్వదించబడిన వారు? మరి దేవుడు ఆశీర్వదించబడిన దాని జోలికి వస్తూ ఊరుకుంటాడా? ఎవరు ఊరుకుంటారు? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆ ప్రజల జోలికి వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. మీకు కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండం తీసారమ్మా? చూడండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం తీసారా? యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయులు బేయేరు కుమారుడగు సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. ఓకేనా తల్లి? ఏమయ్యారంటండి? తాము చంపిన తక్కిన వారితో పాటు అతను కూడా ఏం చేశారంట? అది అంటే ఇప్పుడు బిలాం ఏమైపోయాడంట? చనిపోయాడు. ఏమంటే దేవుడు దీవించిన వారి జోలికి వెళితే నష్టపోయాడంట. ఇతడు దైవజ్ఞానం ఎరిగిన వాడే. అది విచిత్రం. ఇతడు కూడా దైవజ్ఞానం ఎరిగిన వాడే. కానీ దేనికి ఆశపడ్డాడు? బహుమానాన్ని ఆశించి. ఈ బహుమానాన్ని ఆశించి ఏమయ్యాడు అంటే ప్రయాసపడ్డాడు. పాపం నష్టపోయింది. ప్రజలను నష్టపరిచాడు. తర్వాత అతని కుటుంబం కూడా ఏమైంది అమ్మా? అతని కుటుంబం ఏమైంది? నష్టపోయింది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం తీసురమ్మా. ఇక్కడ 31వ వచనం చదువుతాం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము, నీవు బయట ఉండటం ఏంటి అని అడిగాడు. లాబాను అంటే రెబ్కా గారి యొక్క సహోదరుడు. ఎవరి చేత ఆశీర్వదించబడిన వాడంటే ఇతను ఎవరైనా? అబ్రహాము యొక్క పనివాడు, అబ్రహాము యొక్క ఇంటి పెద్ద దోషుడు అంట. ఎవరు? ఎలియాజరు. ఓకేనా? ఇప్పుడు లాబాను గారు ఏమన్నాడు తెలుసా? అతను బయట ఉన్నాడట. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము అని. ఇంతకు ఆ పనివాడికి యజమాని ఏం అప్పగించాడు తెలుసా? కోడలను తీసుకుని వచ్చి ఆ పని ఆయనకి అప్పగించాడట. మనసు పెట్టండి. కోడలను తీసుకుని వచ్చే పని అసలు పన్నుడికి ఎవరికైనా అప్పగిస్తావా? ఇంటి కోడల్ని చూడండి, సంబంధం చూడండి. మా అబ్బాయికి అని పన్నుడికి ఎవరికైనా అప్పగిస్తామా? బంధువులకు అప్పగిస్తాం. కానీ ఇప్పుడు పనోడికి అంత నమ్మకం కలిగిన వ్యక్తి అంట. పనోడు అంత నమ్మకంగా ఉన్నాడంట. ఎవరి పట్ల? ఎందుకు చెప్పాలి? ఇందాక చదువుకున్న మాటలే. పనివాడు ఎప్పుడు కూడా యజమాని పట్ల ఎలాగున్నాడో నమ్మకంగానే ఉన్నాడు. ఇప్పుడు యజమాని కూడా పనివాడి పట్ల ఎలాగున్నాడో. అంతేగాని పనోడు అలా తోడు ఎలా తోడు అని ఎవరైనా ఒకవేళ అబ్రాహాం గారు చెప్పినా ఆ మాటలు అతను ఏం చేయలేదు. అదనమాట. అందుకు అబ్రాహామును ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించిన వాడితో ఉన్నాడు గనక పనివాడు కూడా ఏమంటున్నారు బయట ఉన్నవారు? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడ లోపలికే అదనమాట. ఓకేనా? మనమే ఆశీర్వదించబడతాం కాదండి, ఇంకా మన కుటుంబం ఆశీర్వదించబడాలి, మన పనివారు కూడా. అది జీవితం. ఇంకొకవేళ మన పనోడు తిట్టుకుంటే, మన పిల్లలే మనల్ని తిట్టుకుంటే, మనమే దేవుడిని తిట్టుకుంటే ఇంకంతకన్నా బతుకుంటే ఇంకా అంతే కదండి. మనమే దేవుడిని తిట్టుకుని, మన పిల్లలే జన్మనిచ్చిన తల్లిదండ్రులు తిట్టుకుని, మన ఇరుగు పొరుగు వారే మనల్ని తిట్టుకుంటే ఇంక జీవితానికి ఆ సంతోషం ఏది? అందుకని ఆ విధానంగా కాకుండా దేవుడు చెప్పింది అదే అనమాట. ఆయన ఆశీర్వదించాడు. ఆయన మాటలు అనుసరించాలి. ఏ కొండే మాటలు వినొద్దు, ఏ అబద్ధాన్ని ఆలకించొద్దు. ఆలకించటం వల్ల ఎవరికి నష్టం వస్తుంది? ఎందుకంటే అపార్థం చేసుకోవటం వల్ల ఏమనిపిస్తుంది మనసుకి?
శపిస్తాం. అంటే ఆశీర్వదించబడిన దాన్ని శపించటం వల్ల నష్టాన్ని మనమే తెచ్చుకుంటాం. ఒక్క మాట అమ్మా, ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం, అంటే దేవుడు అబ్రహాముని కూడా నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తాను, ఎవరినైతే శపిస్తావో వారిని కూడా శపిస్తాను, అంత అధికారం ఇచ్చాడంటండి వారికి. అలాగే దైవ సేవకులు కూడా అటువంటి అధికారాన్ని ఇచ్చాడట. కీర్తన గ్రంథం 118వ కీర్తన తీసురమ్మా. 118వ కీర్తన కొద్దిసేపు మూవ్ చేసుకుందాం. 26వ వచనం మనసు పెట్టండి. యెహోవా పేరట, ఎవరి పేరట వస్తున్నాడు? ఇందాక అబ్రహాము నామాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు ఆయన. ఇప్పుడు దేవుని పేరట అంటే దేవుని యొక్క నామమున వచ్చువాడు, అది అంటే దేవుని యొక్క పేరట వచ్చేవాడు ఏం పొందుతాడంట? ఆశీర్వాదము పొందుతుడు. వచ్చినవాడు ఆశీర్వదింపబడిన వ్యక్తి అని అర్థం అంట. తర్వాత యెహోవా మందిరములో నుండి, అది అనమాట, యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని ఏం చేస్తున్నావు? దీవిస్తున్నావు. అంటే దీవించాలంటే ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొక్క మందిరం. ఒక మాట, మనం గనక మనుషులు గనక ఇక్కడ ఏదో మనం కట్టుకున్నాం, కానీ దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఇప్పుడు దీవుని ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి రావాలి. అవునా కదంటారు? దేవుని దీవుని ఎక్కడి నుంచి రావాలి? రైట్. ఇప్పుడు యెహోవా పేరట ఎవరు వస్తున్నారట? ఆయన పేరట ఆశీర్వదింపబడిన వ్యక్తి ఒక ఆయన లోకానికి వస్తున్నాడట. ఒకసారి పేతురు పత్రిక తీసిరమ్మా. 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం తీసిరమ్మా. 9వ వచనం చదువు. ఆశీర్వాదమునకు వారసులగుటకే, అది ఇప్పుడు ఎందుకు పిలబడ్డామంట చెప్పాలి, మనసు పెట్టాలి. ఆశీర్వాదానికి వారసులు, ఆశీర్వాదానికి వారసులు అంటే ఒకప్పుడు ఎక్కడున్నామని అర్థం? శాపంలో ఉన్నామని అర్థం. ఇప్పుడు శాపంలో ఉన్న వారికి ఏం చేయాలనుకున్నాడు ఆయన? ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. ఆశీర్వాదానికి ఏమవ్వాలంట? ఆస్తులు కాదు వారసులు, ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. అవునా కదంటారా? ఎందుకంటే పితరులు ఎంతో సంపాదించారు, కుమారులు పాడు చేశారు. అవునా కదంటారా? చెప్పండి. ఆశీర్వాదం అనేది ఎల్లప్పుడూ ఉండేది. అమ్మా ఒక్కసారి మరలా చదవం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయొద్దు అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? దోషణకు ప్రతి దోషణ. దూషిస్తుందా లేదా లోకం? దూషిస్తుందా లేదా? మనుషులే కదా దూషిస్తున్నారు. శపిస్తున్నారా లేదా? శపిస్తారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? శపించే వారిని ఏం చేయదు అంటున్నాడు? శపించొద్దు అంటున్నాడు. ఇది విచిత్రం, అంతే కదమ్మా? ఏమని? దీవించండి అంటున్నాడు ఆయన. ఎందుకని? నువ్వు దీవించబడినవాడు, నువ్వు ఆశీర్వాదానికి ఏమై ఉన్నావు? వారసుడయ్యా కనుక నువ్వు నీ నోటప్పుడు ఏమి రావాలి? నువ్వు ఒకవేళ నిన్ను శపించినా, నిన్ను దూషించినా నువ్వేం చెయ్యాలి? దీవించరా బాబా అంటున్నాడు. ఇది విచిత్రం. ఆ దీవించటంలో ఎలా ఉందంటే లోకు కింద కనబడుతుంది. మీకు కొన్ని మాటలు చూపిస్తాను చూడండి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. 10వ అధ్యాయము 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటే కదా. ఒక్కసారి ఆగుదాం అమ్మా. ఇందాక అబ్రహాముని దీవించాడు. నీ ఎవరినైతే దీవిస్తావో వారిని దీవిస్తాను, నిన్ను ఎవరైతే శపిస్తారో వారిని శపిస్తాను అన్నాడు. బిలామును కూడా ఏం చేశాడు? ఆశీర్వదించబడిన ప్రజల జోలికి వెళితే ఏం చేశాడు? దేవుడు శపించాడు. అవును కదా? నష్టపోయారు. ఎలాంటి అధికారాన్ని ఇచ్చినా పాడు చూసుకున్నారు.
ఇందాక మాట చెప్పాను మీకు, ఏమని? యెహోవా పేరట ఆశీర్వదించబడేవాడు వస్తున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగునుగా. కానీ ఇందా చదువు, దేవుని పేరట ఎవరు వస్తున్నారట? ఆశీర్వాదం పొందిన వ్యక్తి లోకానికి వస్తున్నాడట. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ప్రజల్ని శిపించటానికి రాలా, ఆశీర్వదించటానికి రమ్మన్నాడట. అందుకే ఇందాక మనం చదువుకున్నాం, మీరు ఆశీర్వాదానికి వారసులగుటకే పిలవబడ్డారు, శాపానికి వారసులుగా పిలవలేదు. ఆయన శపింపబడిన లోకంలో ఆయన ఆశీర్వాదానికి ఏం చేస్తున్నాడంట? పిలిచాడంట. అందుకే ఏమన్నాడు? ఆ పిలుపు పొందిన వారిని ఏమన్నాడు? మీరు ఎవరిని దోషణకు ప్రతి దోషణ చేయక శపించక మీరు వారిని కూడా ఏం చేయమన్నాడు? దీవించండి అంటున్నాడు. అవునా? ఎందుకని మీరు ఎవరో దీవించబడిన ఆశీర్వదించబడిన ప్రజలు కనుక మీ నోట అప్పుడు కూడా ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. మీ నోట ఏముండాలి? దేవుని మాటలే ఉండాలన్నాడు. ఇంతగా ఆశీర్వాదం దేవుని ఎవరి ద్వారా వచ్చింది లోకానికి అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఎందుకని? ఆయన దూషించారు కానీ బదులు దూషించాల, ఆయన శపించారు కానీ బదులు ఆయన శపించాల. తండ్రిని ఏమన్నాడు? వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. అది ఎవరన్నారన్నమాట? అది. ఇప్పుడు వారిని క్షమించాడు అంటే మనల్ని ఏం ఇద్దామని? ఒక పనోడు కూలిపోని తీసేస్తాడు, పనోడు ఏం చేస్తాడు అక్కడ కదా? మరి యేసు ప్రభు మీద ఎన్ని నిందలు వేశారు? ఇందాక చదువుకున్నాం, ఏమని? దేవుణ్ణి ఏం చేయకూడదు అనుకున్నాం? నిందలు వేయకూడదు అనుకున్నాం. అధికారులు ఎవరిని కూడా శపించడానికి వీలు లేదనుకున్నాం. కానీ ఇప్పుడు యేసు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడైన, సాక్షాత్తు దేవుని కుమారుడి లోకానికి వస్తే ఏమన్నారు? శపించారండి, నిందించారు, అవమానపరిచారు, ముండ్ల కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు. ఎంత క్రూరంగా ఆయన శిక్షించారు. మరి ఒక్క మాట ఆయన అనొచ్చు కదా, నేనేం తప్పు చేశాను నన్ను ఈ శిక్ష ఏంటంటే ఎవరు సమాధానం చెప్తాడు? పిలాతే, శిక్ష వేయడానికి వచ్చిన పిలాతే ఏమన్నాడు? నీలో ఏ తప్పు లేదన్నాడు ఆయన. మరి ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు? అందుకే ఇందాక చెప్పాడు, అబద్ధమును ఆలకించు రాజు. ప్రజలందరూ ఎలా కనబడ్డారు? అలాగే యేసు ప్రభు కూడా లోకానికి ఎలా కనబడ్డాడో తెలుసా? చెడ్డోడి కింద కనపడ్డాడు. తగ్గించుకోవటం ఎలా ఉంది? లోపోయింది, ఇడిలో తప్పు ఉంది కనుక ఇటు సైలెంట్గా ఉన్నాడండి. అదే కనుక కర్రట్టుకుంటే, అంతే కదండి, అదే కర్రట్టుకుంటే, ఒక కత్తి అట్టుకుంటే దరదలు ఆడేద్దరు. కానీ ఆయన తెలియక, ఏమండి, ప్రజలు అనుకున్నట్టుగా ఆయన తెలియక, ఆయన చేతిలో కత్తి లేక, కర్ర లేక, తుపాకీ లేక, ఏవి లేక అంత తెంగరోడు కనుక సిలువెక్కాడు అనుకుంటున్నారా? కాదురా బాబు, ఆయన ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన నీ శాపాలన్నీ ఆయన మీద వేసుకుని, నీ నిందలని ఆయన మీద వేసుకుని భరించి నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు కనుక ఒక్క మాట అనలా. అర్థమైంది మీకు? ఏదన్నా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తిడతావు, నీకు గమనించాలి, నీ యజమాని చెప్పింతావు, చెప్పాలి, అధికారులందరినీ కూడా కూర్చుని ఏం చేస్తావు? ఇది నీ బుద్ధి. అవునా కదంటారా? ఇది నీ మనసా? అవునా కదంటారు? మనుషుల యొక్క ఆలోచన కాదా? మరి ఇప్పుడు యేసు ప్రభు కేవలం నువ్వు చేసిన తప్పులే తప్పు అంటేనే నువ్వు తిడుతున్నావే. అమ్మా, ఒరే టయ్యాడికి రారా బాబు, పెద్దలుగా ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకోరా అంటే బిడ్డ ఎలాగుంది? ఇప్పుడు మరలాగానే మాట్లాడితే కర్ర అదిగో అంటున్నాడు. ఆలోచించేయండి, నేను తప్పుగా అంటలేదు, ఓకేనా? మరి అలాంటప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏ తప్పు పని చేశాడు చెప్పండి? ఓర్చుకోవటం. అది ఎందుకో తెలుసా? మీరు ఆశీర్వదించబడిన వారే, నేను కూడా ఆశీర్వదింపబడిన వాడిని. నేను ఎలాగైతే దీవించానో మీరు కూడా ప్రజలు మిమ్మల్ని ద్వేషించిన, శపించిన మీరు కూడా దీవించాలని నేర్పాడండి. అందుకే చేతులు కట్టుకుని ఉన్నాం, ఓకేనా? ఎందుకని? కానీ దేవుడు విడిచిపెట్టేవాడు, అది అర్థం చేసుకోవాలి, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి దయించి. ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు ఎందులో తాగామంటే ఆశీర్వచనపు, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రల నుండి త్రాగే అవకాశం ఇచ్చాడంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పాత్రలో త్రాగుతున్నామంట? ఒక్క మాట, ఒక్క మాట. నిర్గమకాండం, నిర్గమకాండం నిర్గమకాండం తీసారమ్మా. 23 అధ్యాయము 25వ వచనం. 23 అధ్యాయం 25వ వచనం తీసారా? నీ దేవుడైన యెహోవానే సేవింపవాలి. అంటే దేవుణ్ణే ఏం చేయాలంట? ఎందుకంటే సృష్టికర్త ఆయనే గనక. తర్వాత
అప్పుడు ఆయన అంటే దేవుని సేవిస్తే ఏం చేస్తాడు ఆయన? నీ ఆహారమును నీ పానమును ఒకసారి అంటే మనం తినే తిండి, నువ్వు త్రాగే పానీయం లేదా ఏదైనా సరే అంటే మనం త్రాగాలన్నా మనం తినాలన్నా అది ఏమవ్వాలి? ఎవరిని గౌరవిస్తే? ఎందుకండి దాన్ని పండించేది ఆయన. నువ్వు విత్తనం వేసావు, దానికి కావలసిన వర్షాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. అమ్మా కదంటారా? చెప్పాలి. ఇప్పుడు అంటే మనం తినే ఆహారము మనం త్రాగే పానీయము ఏంటది చెప్పండి అన్నాడు ఆయన. అంటే ఒక రోజు మనం బ్రతుకుతున్నాము అంటే మనం తినాలి త్రాగాలి కదంటారా? మనం తినాలి త్రాగాలి అంటే మనం తినే తిండి అయినా మనం త్రాగే నీరైనా అది కూడా ఎవరి దీవెన? మరలా చెప్పాలి, ఎవరి దీవెన? దేవుని. ఆ తర్వాత మాట చెప్పండి. ఏమంటున్నాడు తర్వాత? ఎందుకంటే రోగం ఉంటే ఏంటి? అవి తినలేము తాగలేము, అంతే కదా? రోగం ఉంటే తినగలమా? రోగం ఉంటే త్రాగగలమా? అందుకు ఇప్పుడు రోగం పోతేనే అవి స్వీకరించబడతాం. ఆరోగ్యం అంతా అవసరం. అంటే ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేది ఎవరు? రైట్. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇప్పుడు యేసు ప్రభు గురించి మనం ఏం చదువుకున్నాం? మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుతాం. మనం అందరూ త్రాగుతున్నామంట. ఏంటి ఆశీర్వచనపు పాత్ర? ఆయన రక్తము అనగా ద్రాక్ష రసము. రక్తం ఆయన కారిస్తే ఓకేనా, మన బ్రతుకులో ఉన్న చేదునేమో ఆయన స్వీకరించి మన బ్రతుకులో ఉన్న ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఓకేనా మనకేమిచ్చాడు? ద్రాక్ష రసం. అవును కదంటే చెప్పాలి. ఇప్పుడు మనం అందరూ ప్రతి ఆదివారం మనం ఏం చేస్తున్నాం? ఆ ద్రాక్ష రసం తాగుతాం. అది ఆయన ఆశీర్వదించిన పాత్ర. అంటే దాని అర్థం ఏంటి? తాగే వాళ్ళందరూ ఎవరో చెప్పండి. అది ఆ పాత్ర త్రాగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలి? ఆయన పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందిన వ్యక్తి, మేము ఆయనతో ఉంటే మేము కూడా ఆశీర్వాదానికి వారసులు అనేవారు మాత్రమే ఆ పాత్రను త్రాగే అవకాశం ఉంది. లేదంటే తాగే అవకాశం. ఇందాక మనము నీ పానాన్ని దీవిస్తాను నీ ఆహారాన్ని దీవిస్తాను అన్నాడే ఇందాక, అది కేవలం భౌతిక సంబంధమైనది. కానీ ఇప్పుడు ఆయన రక్తము ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నామే. ఎవడు నా శరీరము తినును ఎవడు నా రక్తము త్రాగును వాడు నిత్య ఆది. ఇది ఆత్మీయ ఆహారం, ఇది ఆత్మక ఆహారం. అది ఇందాక మనం తినేది రొట్టె గురించి ద్రాక్షరసం, ఈ శరీరం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆత్మకు ఇచ్చిన ఆహారం ఏదో తెలుసండి? ఆత్మకి ఇచ్చిన ఆహారం ఏదో తెలుసు? ఆయన ఆజ్ఞ. ఏది? ఆయన శరీరమును ఆయన రక్తమును. ఎందుకు తెలుసా? మన పాపాలు పోవటానికి ఆయన రక్తం గార్చాడు. ఓకేనా? మన పాపాల నుండి శాపాల నుండి ఏం చేశాడు? ఆయన రక్తాన్ని గార్చాడు. ఎవరో? యేసుక్రీస్తు. అందుకు ఆ రక్తము అంటే ఇంకొక మాట, రక్తం ఎలా ఎక్కడో కార్చిన రక్తం ఇక్కడ ఎలా పాపం పోగొడుతుంది? అంతేనా? ఎక్కడో సిలువ మీద రక్తం కార్చాడు, ఇక్కడికి ఎలా వచ్చింది అది? నా రక్తము వలనైనా. అది ఆయన ఇచ్చిన నిబంధన. ఇందాక కట్టడిచ్చాడే, నీ తల్లిదండ్రులు సన్మానించకపోతే మరణ శిక్ష అన్నాడే, అది ఆయన కట్టడ. అలాగే నా పేరతో నా కుమారుడి లోకానికి వస్తున్నాడే, మీరందరూ ఆయన మాట వినండి, ఆయన చెప్పినట్టు మీరు చేయండి అని ఆయన ఆశీర్వాదాన్ని లోకానికి పంపాడంట. ఆ ఆశీర్వాదానికి వారసులు చేయటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనల్ని పాపములో నుండి శాపములో నుండి విమోచించడానికి ఆయన రక్తం కార్చడట. ఇప్పుడు ఆయన నీతిమంతుడు. ఓకేనా? ఆయన తిరిగి లేచాడంట. లేచాడు లేదా? లేచాడు కనుక ఆయన నమ్మాం. లేవలేకపోతే ఆయన నమ్మవలసిన పని ఏమి లేదు. ఓకేనా? ఆయన లేచాడు అంటే దానికి అర్థం ఏంటి? నాకు మరణం లేదురా అని చెప్పాడు ఆయన. అంతేనండి? నాకు మరణము అంటే దాని అర్థం నేను జీవాధిపతిని. ఓకేనా? నేను ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ నా తండ్రి దగ్గరికి అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రభు మాటలే ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఆ ఆశీర్వదింపబడిన మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? యేసు ప్రభు చెప్పిన మాటలే. ఆ తర్వాత అపోస్తులు, ఆ తర్వాత ఆదిమ సంఘం, ఆ ప్రజలందరూ కూడా మాటలు పలకటం వల్లే కదా ఈ మాటలు మనం నేర్చుకున్నాం. అమ్మా అవునంటారు కదంటారా? ఆ మాటలా కాదా? ఇప్పుడు మన చిన్నప్పుడు కథలుండి, అమ్మా ఒక చిన్న కథ చెప్పండి ఎవరైనా మీ దగ్గర. 7 చేపలు ఎండిపోయినాయి కదండి. అది ఎంతమంది తెలుసు ఇక్కడ చెప్పండి ఒక మాట.
తెలుసా తెలీదా? ఎప్పుడో మన తాతల ముత్తాతల టైంలో అవన్నీ కథలే ఆనాడు మన కాలక్షేపం. ఆ కథలు ఇప్పటికి ఉన్నాయి లేవా? ఎందుకని? పోనీ ఆ సన్నివేశాలు ఎక్కడైనా చూసామా మనం? చూడలేదు. ఆ కథలు చెప్పుకోవడంతో మన దగ్గరికి వచ్చాయి. మనం కూడా ఏం చేస్తున్నాం? మన పిల్లలు కూడా ఏం చేస్తున్నాం? రేపొద్దున వాళ్ళు కూడా ఏం చేస్తారు? కానీ ఎక్కడైనా బ్రేక్ ఉందా? లేదు. ఇప్పుడు అలాగే యేసు ప్రభు యొక్క మాటలు వేల సంవత్సరాలైనా అలా మాటలు ఏమవుతున్నాయి? ఒకవేళ గ్రంథంగా లేకపోయినా ఆయన మాటలు వెళ్తాయా? చెప్పాలి అమ్మా, వెళ్తాయి. అమెరికా ఉందా లేదా? మీరు ఎల్లుళ్ళు ఎవరు చెప్పండి ఇక్కడ నాకు. అమ్మా, అమెరికా ఉందా? మరి వెళ్ళకుండా అమెరికా ఉంది అంటున్నారేంటి? అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో దాని గురించి సమాచారం తెలుసా లేదా? మాట్లాడితే అమెరికాలో ఉద్యోగం వస్తే బాగుంది అంటాం, అవునా? అది ఎంత పెద్దదో ఏటో తెలియకపోయినా అమెరికా గొప్పతనం తెలుసు. అంటే ఆ దేశం యొక్క గొప్పతనం గురించి. అలాగే ప్రభు గొప్పతనం ఏంటయ్యా అంటే ఆయన క్షమించి మనల్ని రక్షించడానికి వచ్చాడు తప్ప మనల్ని శిక్షించడానికి ఆయన ఈ లోకానికి రాలేదట. ఎవరో? యేసు ప్రభు. ఓకేనా? కానీ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఆశీర్వాదానికి వారసులు చేశాడు లేదా? చేశాడు. ఒక్క మాట మత్తయి సువార్త ఇందాక ప్రారంభంలో చదువుకున్నామే, ఆ మాటలు చదివేసి ముగించేసుకుందాం. 25 అధ్యాయము, ఒక్క 5 నిమిషాలు తల్లి. 31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మందు ఆసీనుడై ఉన్నప్పుడు. ఏమండి? ఏ సింహాసనం మీద కూర్చుంటాడంట ఆయన? ఈ లోకానికి వచ్చినప్పుడు చోటు లేక సత్రంలో చోటు లేక పశువుల పాకలో పడుకోబెట్టారట. ఎవరిని? నేను తప్పుగా అనుకోకండి. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే పశువుల పాకలో పుట్టాడు అంటారు ఎప్పటికైనా. ఆయన ఆల్రెడీ పుట్టాడు, బెత్లెహేంలో పుట్టాడు. సత్రంలోకి వెళ్ళారు, చోటు లేదు. ఆ తర్వాత ఎక్కడ పరుండబెట్టారు? అంతేనా? అంతేకాని పశువుల పాకలు అయినా పుట్టలేదు. మన వాళ్ళు ఏం చేస్తారు? అంత ముందుకి వెనక్కి చదవకుండా పశువుల పాకలో పుట్టాడు, నేడు క్రీస్తు పుట్టాడు, హల్లెలూయా. ఆయన అక్కడ పుట్టాడని బైబిల్లో ఎక్కడైతే లేదు. అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను సుమా. తెలీదు, తెలుసుకోవాలి. నాకు తెలీదు, నేను తెలుసుకోవాలి, మార్చుకోవాలి. నేను పట్టుకున్న మూడో కాలంటే కుదరదు. వాక్యం ఇది. ఏమో మాకు మరీ కఠినమైన తీర్పు ఉంది. మిమ్మల్ని మేము మోసం చేసి మేము సంపాదించుకున్నాం అనుకోండి, మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు తల్లి. అమ్మా, తర్వాత చూద్దాం. ఆ తర్వాత చూడండి. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలో నుండి గొర్రెలు వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలబెడతాడట. మొత్తం ప్రజలందరినీ ఏం చేస్తాడంట ఆయన? పోగు చేస్తాడంట. ఇప్పుడు ఏం చేస్తాడంటే కుడి వైపున గొర్రెలు, ఎడవైపున ఏమున్నాయంట? మేకలు ఉన్నాయంట. చూద్దాం ఒకసారి, కిందకి వచ్చేద్దాం. అప్పుడు రాజు, ఏ రాజు? పరలోక రాజు. ఈయన భూ సంబంధమైన రాజు కాదు. భూ సంబంధమైన రాజు ఏం చేస్తున్నాడో? అబద్ధాన్ని ఆలకించి ప్రజలను ఎలా చూసుకుంటున్నాడో దుష్టుడికి ఎంచుకుంటున్నాడు. కానీ పరలోక రాజు ఏం చేస్తున్నాడో? అలా అబద్ధాన్ని ఆలకించేవాడు కాదు, సత్యాన్ని పలికే రాజు అయినా పరలోకంలో ఉన్న ఆ రాజు. చూడండి. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. ఇందాకేదో మాట చదువుకున్నాం. ఇది అబ్రహాం గారి యొక్క పనుడు గురించి మాట్లాడాడు. లాబాన్, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అన్నాడా? ఎక్కడికి? లాబాను ఇంట్లోకి. లాబాను గారి ఇంట్లోకి రమ్మన్నాడు. నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు గనక లోపలికి రా అన్నాడు అక్కడ. కానీ ఎక్కడ ప్రభు యొక్క తీర్పు దినాన్న ఏమన్నాడు తెలుసా? నా తండ్రి చేత. ఎవరా తండ్రి? పరమ తండ్రి, పరమాత్ముడు, ఆ దేవాదు దేవుని, అంటే ఆత్మలకు తండ్రి అని దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. అండర్లైన్ చేయండి. ఇది ఎవరు పిలుస్తుందో తెలుసా? యేసు ప్రభు. రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎక్కడుంది అది? పరలోక రాజ్యం. అంటే లోకము పుట్టినది మొదలుకొని ఆ రాజ్యం ఉందే. అవునా కదంటారా? పరలోకం ముందు ఉందా, భూలోకం ముందు ఉందా? మళ్ళా చెప్పండి. అంటే పరలోకంలో ఎవరున్నారు? ఆ దేవుడు ఏం చేశాడు? భూలోకాన్ని సృష్టించాడు. భూలోకంలో మనుషులు వచ్చారు. కానీ మనుషులు ఏం చేశారు? దేవుడికి మరొక సృష్టిని చేశారు. కానీ భూమి ఎప్పటికేంటి? క్షయమైపోయిదే. నరుడు ఎప్పటికేమవుతాడు? చనిపోయేవాడే. కానీ దేవునికి ఏమి లేదు, అదనమాట. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనలాంటి దేహాన్ని దాల్చాడు,
చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరణం లేని లోకం అనగా పరలోకానికి, దేవుడు ఉండే లోకం, తండ్రి ఉండే లోకానికి వెళ్ళిపోయాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. ఓకేనా? ఇప్పుడు అక్కడికి రమ్మన్నాడు. ఎవరో? యేసు ప్రభు. ఇందాక లాభాన్ని రమ్మన్నాడు ఆయన, కానీ ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా, మీరు లోపలికి రండి అన్నాడు. ఓకేనా? తర్వాత మార్చొద్దాం. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, అంటే ఎడమ వైపునున్న వారు ఎవరో? ఎడమ వైపునున్న వారు ఎవరో? శపించబడిన వారు. అండర్లైన్ చేయండి, చెప్తాను మీకు. ఎడమ వైపునున్న వారు ఎవరు? శపించబడిన వారు. కుడి వైపునున్న వారు ఎవరు? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. ఎడమ చేతనున్న వారు ఎవరు? శపింపబడిన వారులారా, నన్ను విడిచి, అండర్లైన్ చేయండి, నన్ను విడిచి అపవాదికి, అంటే అపవాది ఆది నుండి ఉన్నాడా లేదా? ఉన్నాడు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోండి. అంటే శపింపబడిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? నిత్య అగ్ని. అండర్లైన్ చేసుకోండి. శపింపబడిన వారు ఎక్కడికి వెళ్తున్నారండి? నిత్య అగ్నిలోకి వెళ్తున్నారట. ఆశీర్వదింపబడిన వారు ఎక్కడికి వెళ్తున్నారట? పరలోకానికి చేరుతున్నారట. అంటే ఇప్పుడు ఆశీర్వదింపబడిన వారిలో మనం ఉన్నామో లేదో చూసుకోవాలి. ఒకవేళ శపింపబడిన వారిలో ఉన్నాం అనుకోండి, ముగింపేటి నిత్య అగ్ని. నిత్య అగ్ని, దాన్నే నరకం అన్నారు. దాన్నే నరకం అన్నారు. ఇంతకే ఈ శపింపబడిన వారు నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒక మాట యెషయా గ్రంథం విలాప వాక్యాలు తిండి ఒక్కసారి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 65వ వచనం చదవండి. వారికి హృదయ కాఠిన్యము నిత్తువు ఆది. అంటే వారి హృదయం ఏమైపోయిందంట? కఠినపరుచుకున్నారంట. వారి హృదయాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు కఠినపరుచుకున్నారట. ఇప్పుడు హృదయాన్ని కఠినపరుచుకున్నారు గనుకే వారు ఏమయ్యారంట? శపించబడ్డారంట. వారు ఏమయ్యారు? శపించబడ్డారంట. ఎంతకి దేన్ని కఠినపరుచుకున్నో చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 46వ అధ్యాయము 12వ వచనం చదవండి. చదవండి. మరలా చదవండి అన్నమాట. మనుషులు ఏమయ్యారంటండి? దాని అర్థం ఏంటో చెప్పాలి. కఠినపరిచేసుకున్నారంటండి. దేవుని మాటలు ఏం చేసుకున్నారండి? అలా కఠినపరుచుకున్నారు. మనం వినకూడదు, మనం అసలు దీన్ని స్వీకరించకూడదు అని హృదయాన్ని కఠినపరుచుకున్నారట. నిజమే, మనుషుల మాట కఠినపరుచుకుంటుంది వేరే, కానీ దేవుని మాట హృదయాన్ని కఠినపరుచుకుని వారులారా. చూడండి, హృదయాన్ని కఠినపరుచుకుని నీతికి ఏమయ్యారంట వాళ్ళు? అది తెంగరుళ్ళు. నీతికి ఏం చేసుకున్నారంట? దూరం. అంటే హృదయాన్ని కఠినపరుచుకున్నారు, నీతికి ఏమున్నారంట? దూరంగా ఉన్నారట. అసలు చెప్తున్నాను, నీతి మరణము నుండి ఏం చేస్తుంది? నీతికి ఎప్పుడైతే దూరం అయ్యావో నీ హృదయాన్ని ఏం చేసుకున్నావు? కఠినపరుచుకున్నావు. ఇప్పుడు కఠినపరుచుకున్నావు గనక నువ్వు శాపగ్రస్తుడు అయ్యావు. ఓకేనా? నువ్వేమయ్యావు? శాపగ్రస్తుడు. అందుకేమన్నాడు మత్తయి సువార్త మనం ఇందాక చదివిన మాటే భూమి చేసుకుందాం త్వరగా. 25 అధ్యాయం 41 వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, అంటే 2 వర్గాలు ఉన్నాయి లేవా? చెప్పాలి. 2 వర్గాలు. ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు, శపింపబడిన వారు ఉన్నారు. ఇప్పుడు ఆశీర్వదింపబడిన వారు పరలోక రాజ్యం చేరుతున్నారని చెప్పాము ఇందాక, అన్నాడా లేదా? ఇప్పుడు శపింపబడిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా. ఒకసారి ఎందుకు ఇలా శపింపబడిన వారులారా అన్నది ఆయన ప్రభు అంటున్నాడు. ఆశీర్వాదానికి వారసులు చేయటానికి వచ్చిన ఆయనే ఇప్పుడు వీళ్ళని ఏమన్నాడు తెలుసా? శపింపబడిన వారులారా అంటున్నాడు. ఎందుకో తెలుసా? వీరేమయ్యారు? హృదయాన్ని ఏం చేసుకున్నారో? కఠినపరుచుకున్నారు. నీతికి ఏమయ్యారు? దూరం అయ్యారు. ఆయన అవకాశం ఇచ్చాడా లేదా? చెప్పాలా? హృదయమైన తలుపు దగ్గర అనేక సార్లు ఏం చేస్తున్నాడు? ఆయన
తట్టాడా లేదా? తట్టాడు. మరి తట్టితే ఏం చేసుకున్నారు? హృదయాన్ని ఏం చేసుకున్నారు? కఠినపరచండి, మేము మాతో ఈయనతో మాకు పని లేదు అని అనుకున్నారట. అందుకేమన్నాడు? శపింపబడిన వారులారా. చదవండి. నన్ను విడిచి, ఒకసారి నన్ను విడిచి అంటే ప్రభుని విడిచి, ఓకేనా? అంటే ప్రభుని విడిచిన వారు ఎవరని అర్థం అక్కడ? శపింపబడిన వారులారా. ప్రభుతో ఉన్నవారు ఎవరని అర్థం? అందుకే ఆయన పాత్రలో తాగుతున్నాం మనం, ఓకేనా? ఆశీర్వాదం వచ్చిన పాత్రలోని మనం త్రాగుతున్నాం. మరి లోకానికి ఆ అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే యెహోవా పేరట వచ్చి వాడు ఆశీర్వదింపబడును గాక అన్నాడా లేదా? ఇప్పుడు యేసుప్రభు లోకానికి వచ్చి ఆశీర్వాదం ఇవ్వడానికి ఇచ్చాడు తప్ప శాపాన్ని ఇవ్వడానికి లేదు. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదం వద్దనో శాపమే తెచ్చుకుంటావు, ఓకేనా? అది చనిపోయేంత వరకు కూడా నీకు ఆశీర్వాదాన్ని ఇస్తూనే ఉన్నాడు. అది తర్వాత మాట. అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన రెండు సిద్ధపరిచాడంట. ఒకటి పరలోకం, రెండు నరకాగ్ని. ఈ రెండు సిద్ధపరిచాడు దేవుడు. ఆశీర్వాదం పొందేవారేమో పరలోకంలో తండ్రితో తన కుమారునితో ఉంటారట. అది భూమి మీద ఉండగానే ఆ ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి, ఓకేనా? ఆ ఆశీర్వాదం ఇచ్చేవాడు ఎవరో వెతుక్కోండి. ఆ ఆశీర్వాదం ఎక్కడుందో వెతుక్కోండి. ఆయన కట్టడలో మంచి ఎక్కడుందో వెతుక్కోండి. అమ్మా, ఆశీర్వాదం అంటే ఏంటి? మంచిగా బ్రతకటం, సాటివాడిని ప్రేమతో ప్రేమించటం, అవునా కదంటారా? దూషింపబడి బదులు అదనమాట. అది లోకం అయితే తల్లిదండ్రులు దూషిస్తున్నాడు, అధికారులు దూషిస్తున్నాడు, మాస్టర్లు దూషిస్తున్నాడు. మొన్న ఎవరో ఫోన్ గురించి మాట్లాడుతున్నాడు, స్టూడెంటే మాస్టర్ని తిట్టేస్తుంది. చూసారా లేదు ఫేస్బుక్లో? అలాంటి చూడడం మనం. సరే, ఏదేమైనా అంటే అలాంటి లోకంలో మనం ఉన్నాం, ఓకేనా? రైట్. అలాంటి లోకం. ఇప్పుడు దైవం ప్రభు చెప్పింది ఏంటి? దూషింపబడి బదులు దూషింపబడాల. ఇప్పుడు మనం ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు కదా. ఇప్పుడు ఏమన్నాడు? మీరు కూడా ఎవరిని కూడా దోషం చేయొద్దు. ఏమన్నాడు? దీవించండి అంటున్నాడు. ఎందుకు తెలుసా? నేను చూసుకుంటాను అంటున్నాడు. ఎందుకని? ఆయన ప్రజలు, ఆయన సొత్తైన ప్రజలు కనుక ఆయన ప్రజల జోలికి వస్తే ఆయన ఊరుకోవడం. కానీ మనం ఏమవ్వాలి? ఆయన ప్రజలుగా ఆశీర్వదింపబడిన వారు కనుక ఆ ఆశీర్వాదాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆశీర్వాదం పొందిన తర్వాత మళ్ళీ శాపంగా కూడా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. లోకంలో ఉన్న వాటిని ప్రేమించామనుకోండి, మళ్ళీ మన ఆశీర్వాదాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక మరి ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి ఉన్న పరలోకానికి రెండని చెప్తున్నాడు ఆయన. ఆ ఆశీర్వాదమే ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఉన్న వారికి. అందుకే ఆ సంఘంలో ఉన్న కనుక ప్రతి ఆదివారం ఆయన ఆశీర్వదించవచ్చిన పాత్రల నుండి మనం త్రాగుతున్నాం లేదంటారా? కానీ కొందరు నెల అంటున్నారు, కొందరు సంవత్సరం అంటున్నారు. అది వారిష్టం. కానీ దైవ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రతి ఆదివారమున జ్ఞాపకం చేసుకోవాలి అమ్మా. ఎందుకంటే ప్రతి ఆదివారం ప్రభు జ్ఞాపకం చేసుకుంటాం. ఆదివారంలో ప్రభు తిరిగి లేచిన దినం, అందుకు ప్రభు దినము అంటారు దాన్ని అమ్మా. రైట్. అలాగే ఆయన మాటకు ఆయన చిత్తం నెరవేర్చిన వారిని ఎందులోకి వచ్చేసాం? శపింపబడిన వారులారా అన్నారు. ఆ శపింపబడిన వారిలో ఎవరున్నారో? అపవాదం ఉన్నాడంట, మోసం చేసే అపవాదం ఉన్నాడంట. తర్వాత వాడి దూతలు ఉన్నారంట. తర్వాత ఆ మాటలు నమ్మేరే. అపవాది చెప్పింది పండు తినొద్దంటే ఏం చేసింది? తినిపించింది. అబద్ధాన్ని ఆలకించిందా లేదా? అవ్వమ్మ ఆలకించింది. నష్టం ఎవరు పొందారు అమ్మా? నష్టం ఎవరు పొందారు? అవ్వమ్మ పొందింది. అవునా కదంటారా? కట్టిన ఓకేనా? కనుక మనం కూడా అబద్ధాన్ని ఆలకించామనుకోండి, నష్టపోయేది మనమే. సత్యాన్ని నమ్మేమనుకోండి, దేవుని నుండే లోకానికి మనం చేరగలుగుతాం. కనుక సత్యమేవ జయత్. ఎప్పటికీ సత్యమే గెలుస్తుంది. కానీ లోకంలో ఆ సత్యం కొంచెం పరిగెడుతుంది కనుక అది కనపడుతుంది అమ్మా, కనపడుతుంది తప్ప దానికి అంత శక్తి లేదు. కానీ దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకి అసాధ్యం అంటూ ఏది లేదు. కనుక అందుకే ఆయన మాట ఇచ్చాడంటే తప్పేవాడు కాదు. అందుకే నిన్న నేడు నిరంతరం ఉండే దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆ దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. ఆశీర్వదించబడిన వాక్యంలో ఉన్నాం. ఆ ఆశీర్వాదమే సువార్త. అందుకే సువార్త ఆశీర్వాదంతో ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రియులు ఏర్పాటు చేసుకున్న ఆశీర్వాదానికి అందరితో పంచుకున్నాం. ఆ ఆశీర్వాదం పొందని వారు పొందుకోవాలని ప్రేమతో కోరుతున్నాం తప్ప మతంలోనికి ఎవరిని కూడా ఆహ్వానం మేము పలకటం లేదు. మనస్సును దేవునికి మాటలకు చోటే ఉంటాయి. ఓకేనా? కనుక చెప్పబడిన మాటలు మన వినికిలో ఫలించాలని కోరుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ
వచ్చిన ప్రతి వారికి కూడా మరొకసారి అందరికి కూడా ప్రభునామన్న ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఒకవేళ ఎవరినైనా కించపరిచానని, ఎవరినైనా ఇబ్బంది పెట్టానని, ఒకవేళ మీలో ఎవరైనా అభిప్రాయాలు ఉంటే నన్ను మన్నించి వాక్యాన్ని గౌరవించాలని కోరుతూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. మరి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనసును దేవునికి సమర్పించుకుని గమనించాలి. ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క ప్రతిమ దగ్గర మనం మోకాలు లేదు. నువ్వెక్కడున్నా సరే ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా వింటాడు. అవునా? ఆయన లేని చోటు లేదు. ఓకేనమ్మా? కనుక అటువంటి గొప్ప దైవం, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి కనుక. ఓకేనా? మనిషి అనుకోండి ఆయన దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆయన ఎక్కడున్నాడు? అందుకే అంతా వ్యాప్తి అయి ఉన్నాడు కనుక అటువంటి గొప్ప ప్రభుని మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం అందరికీ. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు నాయన. ఈ రాత్రి కాలమందు ఈ ప్రాంతంలో నా తండ్రి ప్రియులు కృష్ణ గారు వారికి ఇచ్చిన భార్యను, వారి కుమారుని బట్టి స్తోత్రాలు నాయన. మిమ్మల్ని మహిమపరచుటకు వారికి ఇచ్చిన మనసులతో బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. వారు పొందిన రక్షణ బట్టి, మీరు చేసిన కార్యములు బట్టి మీ ఆశీర్వాదాన్ని పొందుకుని నాయన మిమ్మల్ని మహిమపరచాలి అని గొప్ప మనసును వారు ప్రేరేపించారు. ఇంత ఘనమైన కార్యాన్ని ఏర్పాటు చేశారు నా తండ్రి. మరి జరగబోవు కార్యాన్ని ముఖ్యంగా మరి నాయన భార్గవ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మే 7న జరుగుతున్న వివాహం విషయంలో మీ సన్నిధిలో మొదటిగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. కాలమును మీ స్వాధీనపరచుకోండి, మంచి వాతావరణం ఇవ్వండి. ఇరువురు యొక్క కుటుంబాలకు, పెద్దలకును, బంధువులకును, స్నేహితులకును మంచి మనసును వారికి దయచేయండి. ఆ బిడ్డలను ఆశీర్వదించి ప్రభు ఘనముగా, మర్యాదగా ఆ వివాహాన్ని జరిగించుటకు కృప చూపండి. మరి అలాగే నాయన కుమారుడు కూడా మరి తండ్రి తల్లిదండ్రుల యొక్క ప్రయాసను అర్థం చేసుకుని మనసు ఇవ్వండి. మీకు ఇష్టమైతే నాయన మరి తల్లిదండ్రులు నడిచిన మీ యొక్క ఆశీర్వాదమైన మార్గం వైపు ఆ బిడ్డ కూడా నడవడానికి కూడా మీకు ఇష్టమైతే దయచేయండి. మరి కావలసిన ప్రతి ఈవులు సమకూర్చండి, ఆరోగ్యాలు దయచేయండి నాయన. మరి ఆర్థికమైన బలాలు, సామాజికమైన బలాలను సమకూర్చండి. వస్తున్న బంధువులు కూడా మంచి మనసు ఇవ్వండి, వారికి కూడా ఆరోగ్యపరచండి. ఇరువురు కుటుంబాలను, తల్లిదండ్రులు, వారికి ఇచ్చిన బంధువులు అందరినీ రక్త సంబంధం దీవించండి. ఇక్కడున్న ఇరుగు పొరుగు వారిని, ఇక్కడున్న పెద్దలందరినీ కూడా దీవించండి. ప్రయాసపడి వచ్చిన నాదిన బిడ్డలందరినీ దీవించండి ప్రభు. ఈ మాటలు విన్నాం విడిచిపెట్టేవారిగా కాకుండా నాయన విని వాటిని అనుసరించేవారిగా మమ్మల్ని దీవించండి. మాకున్న ప్రతి శోధన నుంచి, ఇబ్బందుల నుంచి, బలహీనత నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తూ, తెలియజేసిన పొరపాట్లు నాయన మా నోటి ద్వారా, మా తలంపుల ద్వారా నాయన మా హృదయాలు చేసిన ప్రతి అపరాధాన్ని దయతో క్షమించి సరిదిద్దమని ప్రయాసపడిన నా తన సంఘాన్ని మరి ఎక్కువగా దీవించమని, తగిన రెట్లు దీవుల్లో వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరికి ప్రభు నామన్న ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. మరి 16 ఉంది కనుక మనం వచ్చిన